యువతలకు పిలిపించాడంతే, యువతలకు పిలిపించాడు. లోకము నుండి నన్ను పిలచితివి, లోపములనియు తొలగించితివి. లోకము కొరకు బలి అయిన దేవా, లోకము కొరకు బలి అయిన దేవా, లోకరక్షకుడనా యేసు ప్రభువా, స్తుతి మహిమ నీకే నా ప్రభువా, స్తుతి పాడెద యేసు రాజా. తొలగించితివి పాపపు రుణము, తొలగించితివి పాపపు రుణము, కలిగించితివి రక్షణ. నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నామన్నాడు. నాకు లోకం నా దగ్గరకు రాదు. నేనంటే లోకానికి భయం. పౌలు అంటాం ఏంటంటారా? పౌలంటే లోకానికి భయం, విశ్వాసి అంటే లోకానికి భయం. భయమా లేదా మనం అంటే బ్రదర్ లోకానికి? అమ్మ విజయరాధమ్మ, యోహాన్ అన్న, అవి విజయ్ కుమార్, అమ్మమ్మ ఆయనతో కదయ్యో. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నామన్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును తన ఇష్టలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారనే గలతీలో ఉంది. ఈ రెండు కూడా గలతీలో మాటలు. ఇది లోకం నుండి యువతకు పిలిచాడట. అబ్బా మళ్ళా చదువు బ్రదర్ అన్నమాట. అబ్రహాం ఎట్ట పిలిచాడంట? కల్దీయుల ఊరను స్థలము నుండి, కల్దీయుల ఈ లోకమనే ఊరను అక్కడి నుంచి వెలుపలికి పిలిపించి యువతలకు రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అబ్రాము ఆయన పేరు ముందు, అంతే కదా బ్రదర్. ఇప్పుడు అబ్రహా యాడ్ చేశాడు, హాని అబ్రహాము అనే పేరు పెట్టాడు. నీవే కదా నాయన. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబులో నుంచి ప్రముఖుడు వచ్చాడు, యూదా గోత్రపు సింహం. 12వ అధ్యాయం ఆదికాండంలో చెప్పినట్లుగా భూలోక వంశములు నీ మూలాన్ని సంతాన మూలముగా ఆశీర్వదించబడతాయి అన్నట్లుగా జరిగిపోయింది. ఇప్పుడు అది సంగతి. ఈ రోజున ఈ యొక్క మైదానంలో అద్భుతమైన మందిరం కట్టబడి ఇదిగో ఆయన సంఘం ఇక్కడ ఉందంటే 12వ అధ్యాయంలో చెప్పి పిలుచుకున్న మాటను బట్టి యువతలకు పిలిపించి తద్వారా ఈ గ్రామంలో పరిసర ప్రాంతంలో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా యువతలకు